జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ అమిత్ షాను కలిసి వైఎస్ జగన్ ను అరెస్టు చేయాలి, అతని నుంచి ఒత్తిడి పెరుగుతోందని చెప్పినప్పుడు అమిత్ షా చంద్రబాబుకు జగన్ కు శత్రుత్వం అంటే మధ్యలో మీరెందుకు శత్రుత్వం అని కొని తెచ్చుకుంటున్నారు, రాజకీయాల్లో లాంగ్ టర్మ్ రిలేషన్ ఉండాలి, ఇన్స్టంట్ రిలేషన్ కాదు అని చెప్పి మీరు కూడా మీ వైఖరి మార్చుకుంటే మంచిది అని చెప్పి అమిత్ షా ఇచ్చినటువంటి సూచనలు ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతున్నాయి. నిన్న ప్రొఫెసర్ నాగేశ్వర్ దీన్ని ధృవీకరిస్తూ ఆయన చేసినటువంటి విశ్లేషణ నేపథ్యంలో ఈ వార్త ఒక్కసారిగా హల్చల్ చేస్తుంది. సో అంటే పవన్ కళ్యాణ్ నీ ఈ విషయాన్ని నేరుగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ద్వారా జగన్ అరెస్ట్ చేయమని చెప్పి అమిత్ షాని అడిగించారా? అదేవిధంగా అమిత్ షా ఇచ్చినటువంటి సూచనల ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది? ఇదే చర్చ నడుస్తుంది. ఈ వివరాలపై మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు పోలవరం నుంచి జనసేన నాయకులు మురళి గారు. నమస్తే మురళి గారు. నమస్తే అండి. మురళి గారు, ఎలా చూడాలి? వినే ఉంటారు కదా, నిన్నటి నుంచి ఒక చర్చ నడుస్తుంది. అమిత్ షా ని కలిసి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ కలిసి జగన్ అరెస్ట్ చేస్తే మంచిది, ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుంది అని చెప్పినప్పుడు అమిత్ షా అతనితో శత్రుత్వం ఎందుకు తెచ్చుకుంటున్నారు, రాజకీయాల్లో లాంగ్ టర్మ్ రిలేషన్, లాంగ్ టర్మ్ ఫ్రెండ్స్ అనేది అవసరం, మీరు కూడా మీ వైఖరి మార్చుకోండి అని చెప్పి ఆయన సూచించినట్టు వస్తున్నటువంటి వార్తలు, ఎలా చూడాలి ఈ అంశాలని? ఈ అంశాలు ఎలా చూడాలంటే చంద్రబాబు నాయుడు గారు వాడుకుంటున్నాడు జనసేన పార్టీని. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారిని చెప్పుకుంటాడు, నువ్వు వెళ్ళి అడుగు, సెంట్రల్ గవర్నమెంట్ నీకు మాట ఉంటుంది కదా, మీరు వెళ్ళి అడిగితే చేస్తారని ఊహించుంటాడు. తప్పేముంది, వెళ్ళి కలిశాడు. అప్పుడు ఆయన కాపులైనా అక్కర్లేదు, ఎవరు అక్కర్లేదు, చంద్రబాబు నాయుడే కావాలంటే ఆయన చెప్పినట్టు చేయాలి కదా. చంద్రబాబు నాయుడు గారికి జనసేన పార్టీ అనేది చంద్రబాబు నాయుడు గారి పార్టీ, ఆయన పార్టీ చెప్తే మా దారి మేము చూసుకుంటాం సార్. ఈయన ఇంకా మభ్య పెడతాడు, ఎందుకు మామూలు అక్కర్లేదని చెప్పాడు, క్లారిటీ ఇచ్చేసాడు మొన్న క్లారిటీ ఇచ్చారు. మొన్న ఇచ్చేసారు. ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి విషయంలో కూడా ఆయన మాట్లాడి పవన్ కళ్యాణ్ గారు స్పందించి, మీ సర్వీస్ నాకు అక్కర్లేదు, అర్థమైందా, నాకు చంద్రబాబు నాయుడు గారు చెప్పి చేయడం కోసమే నా పార్టీ ఉంది, ఇష్టమైతే ఉండండి, కష్టమైతే పోనంటే పోతారు కదా సార్, తప్పే ఉంది. దాని గురించి నేనేం డిస్కస్ చేయాలి, పవన్ కళ్యాణ్ అడగకూడదు అని మనం ఎవరు అనడానికి, ఆయన అడుగుతాడు. ఆయన చంద్రబాబు నాయుడు ఏం చెప్తే చేస్తాడండి ఆయన. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారు కాకినాడలో మీటింగ్ పెట్టమంటే పెడతాడు, కడపలో పెట్టమంటే పెడతాడు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ప్రోగ్రామ్ ఉంటే అక్కడ వ్యతిరేకంగా ఆ జిల్లాలో ఈయనతో మీటింగ్ పెట్టిస్తాడు. ఆ టాలెంట్ బట్టి ఆయన 4 సార్లు సీఎం అయ్యాడు సార్. అయితే జనసేనలో పనిచేసిన మేము, ఈయన అన్న మాటలు, చెప్పిన మాటలు చేసే పనులకి ఎంత తేడా ఉందో మా జూనియర్స్ తెలియజేయాలని మేము కలవొప్పుతున్నాం. అవును, కరెక్టే సార్. రాజమండ్రిలో మీటింగ్ పెట్టి కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని ఆయన చెప్పాడా లేదా? మీ దగ్గర బయట ఉంటే తీయండి ఒకసారి. ఓకే, పవన్ కళ్యాణ్ గారు కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని చెప్పారా లేదా సార్? చెప్పండి. మరి ఎందుకు చెప్పాడు? ఆ రోజు ఎందుకు చెప్పాడు? చెప్పకూడదు కదా. అంటే ఈయనకి అధికారం ఇచ్చింది, ప్రజల అధికారం ఇచ్చింది, ముఖ్యంగా డీసీఎం పదవిలో కూర్చోబెట్టింది. ఇలా ఒక ప్రతిపక్ష నాయకుల్ని అరెస్ట్ చేయమని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తే వెళ్ళి అడగడానికే అధికారం ఇచ్చారా ఏంటి? అది ఎవరు అడగాలండి? అది ఎవరు అడగాలి? అది వైసీపీ వాళ్ళు క్వశ్చన్ చేయాలి. అవును, అసలు ఆయన అడిగాడు అంటే వైసీపీ పార్టీ నాయకులు, అది వైసీపీ పార్టీ ఏం చేస్తుందండి? మేము అడగటం ఏంటి, వాళ్ళు అడగాలి కదా. ఇప్పుడు అధికారం ఇచ్చినది అభివృద్ధి చేయడం కోసమా, లేదంటే జగన్ అరెస్ట్ చేయడం కోసమా? అసలు అధికారం ఇచ్చింది ఎందుకు? అభివృద్ధి చేయడం కోసం. ఈయన అభివృద్ధి చేయమనండి. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారో అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేస్తాడో లేదో కూడా అందరికీ తెలుసు. అర్థమైందండి. చంద్రబాబు నాయుడు గారు మద్య నిషేధం పెట్టి ఎన్టీ రామారావు గారిని దింపేసిన తర్వాత మద్యపాన నిషేధాన్ని ఎత్తేసిన వ్యక్తి ఆయన. తెలుగుదేశం సిద్ధాంతం తుంగలో దొక్కిన వ్యక్తి ఆయన. ఎన్టీ రామారావు మీద చెప్పులేంచిన వ్యక్తి ఆయన. ఈ రోజు వచ్చి ఎన్టీ రామారావు గారు నాకు ఆదర్శప్రాయుడు, ఆయన నాకు దైవ సమానం అని చెప్తారు. దానికి ప్రచారం చేస్తుంది. సో మనం పవన్ కళ్యాణ్, మీరు మీ ఛానల్ ద్వారా నేను క్వశ్చన్ చేయడం కాదు, వైసీపీ శ్రేణులు రోడ్డు మీద రావాలి. ఇప్పుడు అసలు నువ్వు ఢిల్లీ వెళ్తున్నది ఎందుకు? వాట్ పర్పస్ యూఆర్ గోయింగ్ టు ఢిల్లీ? ఫస్ట్ వాట్ యు ఆర్ డూయింగ్, అసలు ఎందుకు అడుగుతున్నావు అని క్వశ్చన్ చేయాలి సార్. అప్పుడు ఏమవుతుందంటే ఈయన ఆటలు కొంచెం కట్ అవుతాయి. కాపులు అక్కర్లేదు అన్నాడు, విజయ్తో పోల్చొద్దు అన్నాడు. విజయ్తో ఈయన పోలికి ఏంటండి? విజయ్ అనేవాడు ఈయన సినిమాలు డబ్బింగ్ చేసుకుని యాక్ట్ చేసే హీరో తను. విజయ్కి పవన్ కళ్యాణ్కి పోలిక లేదు. పవన్ కళ్యాణ్ విజయ్ కన్నా పెద్ద యాక్టర్, అవునా కదా, ఇమేజ్ ఉన్న వ్యక్తి. కానీ ఈ రోజు
సాగిలపడిపోయి చంద్రబాబు నాయుడు గారి దగ్గర సాగిలపడిపోయి ఆ జనసేన పార్టీ ఆయనదా చంద్రబాబు నాయుడు అనే డౌట్ క్రియేట్ అయింది జనాల్లో. అర్థమైందండి. అదేండి. ఇంకో విషయం చెప్తాను, సముద్రం ఎవరి కాళ్ళ దగ్గరికి రాదట, పర్వతం ఎవరికి తలవంచదట, తుఫాను చిత్తం ఎరగదట. ఆయనే చెప్పాడు కదా. అవును, చెప్పిన ఆయన సేమ్ వ్యాఖ్యలు ఇదే కామెంట్స్ పవన్ కళ్యాణ్ గతంలో చేశారు. మరి సముద్రం ఎవరి కాళ్ళ దగ్గరికి వెళ్ళదు కదా. మరి చంద్రబాబు కాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళాడంటే, ఈ చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర ఎందుకు ఉన్నాడు? పర్వతం తల వంచదు కదా. చంద్రబాబు నాయుడు దగ్గర తల వంచుకుని జీ హుజూర్ అన్నాడు ఎందుకు? చెప్పమనండి. ఈ రోజు కమ్యూనిటీ మొత్తం ఏకతాటి మీదకి వచ్చి ఈయన ఆటలు కట్ చేయడానికి సిద్ధంగా ఉంది. కాపు కమ్యూనిటీ ఇదివరట్లా లేదు సార్, 20 years బ్యాక్ లా లేదు. వీఆర్ వెల్ సెటిల్డ్ రైట్ నౌ. ఇటువంటి గేములు ఆయన ఆడుతున్నాడు, చాలా ప్రమాదకరమైన స్థాయిలో ఉంటది ఆయన గేమ్. కాపులను తక్కువ అంచనా వేసి కాపుల్ని రెచ్చగొట్టి వాడుకుని చంద్రబాబు నాయుడికి మద్దతు ఇచ్చి ఈ రోజు ఈయన చేస్తున్నది ఏంటి? కాపులు అవసరం లేదు అంటాడా? స్థానిక సంస్థల ఎన్నికల్లో చూస్తారు కాపులు, ఒక చూపు చూస్తారు. ఆరదులు ఇచ్చిన ఆడపడుచులు కర్రలట్టుకు రెడీగా ఉన్నారు. ఈయన కోసం చొక్కాలు చెప్పుకున్న కార్యకర్తలు చెప్పులట్టుకు రెడీగా ఉన్నారు. ఏదనుకుంటాడు ఆయన? చాలా తప్పు అండి, ఇది చాలా తప్పు. ఆయన 2 సార్లు మమ్మల్ని తాకట్టు పెట్టా సరే ఇంకా అన్నా అంటున్నాం. ఎందుకంటే మేము బదార్ని బట్టి తిట్టలేము. అసలు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసే పని ఈయనకి ఏంటండి? ఈయన ఎవరండి? ఈయన నేచరు, ఈయన విధానం మార్చుకోవాలి. ఆయన మార్చుకోకపోతే విజయం చూశారు కదా, కళ్ళ ముందు విజయ్ సీఎం అయ్యాడు. ఈయన డిప్యూటీ సీఎం కోసం 10 ఏళ్ల నుంచి ట్రై చేస్తే ఒక 27% ఉన్న సామాజిక వర్గం వెన్నుదున్నుగా నిలిస్తే అయ్యాడు. రేపు అవమానాలు చూద్దాం. అవును, మమ్మల్ని కాదనుకున్నామంటే అదే విషయం. దాసరామ్ గారి వ్యాఖ్యలు కూడా అలాగే ఉన్నాయి. మీరు చెప్పినట్టే కాపుల పట్ల అధిష్టానం ఎలా ఉందో, ఏ వైఖరితో ఉందనేది మేము అన్ని గమనిస్తున్నాము. ఇకపై ఇలాంటివి చెల్లవు. మేము సరైన సమయంలో సరైన తీర్పిస్తాం. ముఖ్యంగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనే మేమేంటో చూపిస్తామని చెప్పి చాలా క్లియర్ గా ఆయన ఇవాళ తాజాగా ఒక మెసేజ్ ఇచ్చారు. సార్ ఎవరైనా అంతే సార్, ఎవరైనా అంతే. ఇప్పుడు మేము జనసేనలో పనిచేస్తాం 10 ఏళ్ళు. ఇప్పుడు మేమంటే బయటపడలేం కానీ ఆయన ఇండివిజువల్ గా ఒక కాపు చేసి నాయకుడు, సెక్రటరీ ఆయన మాట్లాడతాడు. సౌత్ ఇండియాకి కాపు చేసి నాయకుడు ఆయన. అవును, టీబీకే ఒక ఆర్గనైజేషన్ నాయకుడు ఆయన మాట్లాడతాడు. మా అందరితో నా తప్పే ఉంది. ఆయన వాయిస్ రేజ్ చేస్తాడు సార్. ఓవరాల్ గా కాపుల్లో ఉన్నటువంటి అసంతృప్తి అడగడం చెప్పాలి ప్రజలకు. అంటే కాపుల్లో ఉన్నటువంటి అసంతృప్తికి ఇవి రిఫ్లెక్ట్ అవుతున్నాయి దాసరాము వ్యాఖ్యలు అని చెప్పచ్చు. 100% కరెక్ట్. దాసరాము గారు మాట్లాడిన మాటలు కాపు సమాజం వర్గం నుంచి వస్తున్న మాటలు. ఆయన అసంతృప్తి, కాపు సామాజిక వర్గానికి ఉన్న అసంతృప్తిని ఆయన తెలియజేశారు. పవన్ కళ్యాణ్ గారు అసలు ఎందుకు సీఎం పోస్ట్ ట్రై చేయలేకపోతున్నాడో ప్రధానికానికి చెప్పాలి. 2019లో ఓడిచ్చేశారంటే 2019లో కాపులు వేశారండి, మిగతా వాళ్ళు వేయలేదు నమ్మకం లేక. అవును, అర్థమైనా ఈ 2 రోజులు పార్టీ ఉంచుతాడో తెలియక వేయలేదు. 5 సంవత్సరాలు ఇచ్చాడు పార్టీ, ఇవాళ 8% వచ్చింది ఓటింగ్. విజయ్తో ఈయనకి పోలికంటే అవును, మరి విజయ్తో ఈయన పోలిక లేదు. విజయ్ 2 సంవత్సరాలు కష్టపడి ఒక స్ట్రక్చర్ మెయింటైన్ చేసి ఒక పార్టీని రన్ చేసి టువర్డ్స్ సీఎం గోల్కి ట్రై చేశాడు, సీఎం అయ్యాడు. ఈయనకి అది లేదు కదా, సీఎం అవ్వాలనే కోరిక ఈయనకి లేదు. చంద్రబాబు నాయుడు కుటుంబం సీఎం అవటమే ఈయన గోలు. ఆ విషయం తెలుసుకోక మాలాంటి కాపులు మధ్యలో ఆటలు అట్టుకుండలాగా డబ్బులు ఖర్చు పెట్టుకుని టయాన్ని వేస్ట్ చేసుకుని కూర్చున్నాము. ఓకేనా? కాపు కులాన్ని ఆయన మోసం చేశాడని కూడా అనలేదు. మేము మోసగించబడ్డాం, ఆయన మోసం చేయలేదు. ఆయన కాపుల ఆకాంక్షని అడ్డు పెట్టుకుని చంద్రబాబు నాయుడికి అధికారం అప్పచెప్పాడు. ఇక ఆయన ఆటలు సాగవు, నెక్స్ట్ ట్రిప్ కుదరదు. ఆయన ఎన్ని పొర్లు దండాలు పెట్టే పరిస్థితి వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు కాపు కులానికి పొర్లు దండాలు పెట్టా సరే నమ్మరు. కానీ మీరు అలా చెప్తున్నారు, కానీ కాపులలో చాలా మంది ముఖ్యంగా జన సైనికుల పరిస్థితి చూస్తే పవన్ కళ్యాణ్ మళ్ళీ ఒకసారిగా తెర మీదకి వచ్చి అంటే ఇప్పుడైతే మీరు చెప్తున్నారు పొర్లు దండాలు పెట్టినా సరే వినే పరిస్థితి ఉండదని, కానీ నిజంగా అలాంటి పరిస్థితి ఉంటుందా ఖచ్చితంగా? లేదా పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా తన సినీ యాటిట్యూడ్ చూపిస్తే మళ్ళీ ఆయనకి దాసం అయ్యే పరిస్థితి ఉంటుందా? అంత పిచ్చోళ్ళు ఎవరున్నారు సార్? కాపుల్లో 80% టికెట్ ఇస్తున్నారండి. ఎలా మాట్లాడతారండి సార్? అంత పిచ్చోళ్ళు ఎవరు లేరు సార్. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో సాఫ్ట్వేర్ రంగంలో అత్యధికంగా ఉద్యోగాలు ఉన్న కమ్యూనిటీ మాది సార్. మహిళలు కూడా ఎక్కువ సార్. కాపు మహిళలు జాబుల్లో రాణిస్తున్నారు సార్, మా సోదరిమణులు. మీరు ఎలా అంటారంటే అంత అమాయకులు కాదు. మా ఆకాంక్ష అమాయకమైనది. మేము అమాయకులం కాదు, మేము తెలుగు తక్కువడం కాదు. మాకు చదువులో మమ్మల్ని కొట్టినోళ్ళు కూడా లేరు, ఉద్యోగాల్లో కూడా మేము చాలా హైఫైలో ఉన్నాం. కానీ ఒకటే మైనస్, మా ఆకాంక్ష సీఎం.
ఎవరైనా సరే మన వాడు కూడా ఎక్కుతాడేమో అని ఆకాంక్ష. దాన్ని ఆయన ఆయుధంగా చేసుకుని ఆడుకుంటున్నాడు. ఆడుకున్నాడు, కాపు వాడుకున్నాడు, వదిలేయండి. నెక్స్ట్ ఆయనకి మేము ఇస్తాం ట్రీట్మెంట్. జంజీ ఇస్తుంది ట్రీట్మెంట్, చూద్దరు గారు. జంజీ ఉంది కదా, ఇస్తుంది ట్రీట్మెంట్, కంగారు పడవద్దు, వెయిట్ అండ్ సీ. ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వబోతుంది? ఎందుకు సార్ డిస్కషన్ వద్దు. ఇప్పుడు ఏదో జనసేన రాదనో జనసేన గురించి నెగిటివ్ గా నేను మాట్లాడను. ఆయన వ్యవహార శైలికి తగ్గట్టే ట్రీట్మెంట్ ఉంటుంది. సరే, ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యల గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం. ఆయన ఇంతకు ముందు కూడా చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి రిపీట్ చేశారు. సంతానం గురించి, 3వ సంతానం కంటే 30,000, 4వ సంతానం కంటే 40,000 ఇలా నగదు పారితోషికాలను ఆయన ప్రకటించినటువంటి పరిస్థితి. అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఇలాంటి వ్యాఖ్యలు, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసు. ఏంటి, ఎక్కడికి పోతుంది, ఏమంటారు? ఏమీ లేదండి, ఆయన ఏదో ఇండియా లెవెల్లో ఏదో ఫేమస్ అవ్వాలి, ఆయనకి పబ్లిసిటీ పిచ్చి, అర్థమైంది. ఆయనకు ఒక కొడుకు, ఆయన కొడుకు ముందు ఆయన కోడలని ముగ్గురిని కనేమనండి. అది మనకేంటంటే ఆయన కోడలకు నార్మల్ డెలివరీ అయిందా సిజేరియన్ అయిందో నాకైతే తెలియదు. సామాన్య మహిళలు 2 సార్లు సిజేరియన్ చేసుకున్నాక 3వసారి సిజేరియన్ చేసుకుంటే ప్రాణాల మీదకి వస్తుంది. కాబట్టి సామాన్య మహిళలకు సిజేరియన్ ఆపరేషన్ లేకుండా నార్మల్ డెలివరీ అవ్వట్లేదు. ఓన్లీ డబ్బున్న సంపన్న వర్గాలకే నార్మల్ డెలివరీ అవుతుంది ఈ రోజుల్లో. సో ఆయన కోడలకు నార్మల్ డెలివరీయో లేదంటే సిజేరియనో నాకైతే తెలియదు. ఫస్ట్ ఆయన కోడలను ముగ్గురిని కనేమనండి. చంద్రబాబు నాయుడు కోడలు పిల్లలు పుట్టిన తర్వాత అప్పుడు చెప్పానండి, ఎందుకు సార్ సొల్లు. ఆయన ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రజలందరూ కూడా ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయి 3 పిల్లలను కనేసి ఇచ్చే సబ్సిడీ కోసం పేద వర్గాలు ఇంకా పేదవాళ్ళు అయిపోవాలి. అప్పుడు నా మనవడు నా కొడుకు ఎలాగా లైన్ లో ఉన్నాడు, నెక్స్ట్ నా మనవడు కూడా ఈ ఏలాలి అనే ఒక ఆకాంక్షతో ఆయన మతి తగ్గిపోయి మాట్లాడే మాటలు. ఏంటి సార్, చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా పేదవాళ్ళు అయిపోవాలి, ఆర్థిక ఇబ్బందులకు వెళ్ళిపోవాలి, నా కుటుంబం 1,00,000 కోట్లు సంపాదించుకుని అంటున్నాడు. చెప్పాడు కదా ఆయన స్టేజ్ కదా, సంపాదించిన నా కుటుంబం ఆంధ్రప్రదేశ్ ఏలాలంటే అందరూ ఆర్థికంగా చితికిపోవాలి. అది అందుకే ఆయన ఇచ్చిన రోడ్డు మ్యాప్ ఇది. ఫస్ట్ వాళ్ళ కోడలను కనమనండి సార్ ముగ్గురిని. ఈ నెలగా కనలేదు, వయసు అయిపోయింది, కోడలు ట్రై చేయమనండి, కొడుకుని ట్రై చేయమనండి సార్, ఎంగే కదా. అంటే ఈ తరహా వ్యాఖ్యలు అసలు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి చేయడం అనేది మంచిదా కాదా? దాని ఆయన పబ్లిసిటీ పిచ్చండి, ఏదైనా చెప్తాడు ఆయన ఏదైనా చెప్తాడు. మోడీని తిట్టాడు, అదే మోడీకి దండాలు పెట్టాడు. సిగ్గుండాలి. మన మోడీని తిట్టిన ఈయన ఇదే మోడీకి వంగి 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 దండాలు పెడుతున్నాడు. ఎందుకంటే అమరావతి రాకపోతాను భయం వేసి. అవును, లేదండి, మా పవన్ కళ్యాణ్ తిన్నగా లేకగానే మహారాష్ట్రలో ఆటో యూనియన్ చెందిన ఏకనాథ్ షిండే ఎక్కిచ్చేశారు బీజేపీ వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కించారా చెప్పండి? ఏకనాథ్ షిండే ఎలా అయ్యాడు సీఎం? ఆంధ్రప్రదేశ్ లో కూడా అవ్వలేడు. కాకపోతే ఏంటంటే మేము నమ్ముకున్నవాడు మమ్మల్ని నట్టేట్లో ముంచేశాడు. దట్స్ ఆది మా బ్యాట్లెక్, వదిలేండి సరే. కాపులను నట్టేట్లో ముంచేశాడు పవన్ కళ్యాణ్ గారు, మా ఆకాంక్ష విరుద్ధంగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు కాపులు అవసరం లేదన్నాడు, ఎందుకంటే కమ్యూనిటీ నుంచి ప్రజలు వస్తుంది కదా. విజయ్ నెగ్గిన తర్వాత కమ్యూనిటీ నుంచి విపరీతమైన ప్రజలు వస్తుంది. అందుకే కులం కోసం లేడంటే ఆయన మా ఆత్మగౌరవాన్ని కాపాడతాడు. ఎక్కడ కాపాడతాడు? పత్తిపాడు నియోజకవర్గం ఉట్లూరులో కాపు కులం మీద దాడి జరిగి అర్ధరాత్రి 10 కాడ నుంచి 3 వరకు, అర్థమైందండి, ఒక కుర్రోడిని సాయి సురేష్ అనుకుంటే పేరు, ఆ కుర్రోడిని కొట్టుకుంటూ ఊరంతా తిప్పితే వాళ్ళ నాన్న శ్రీనివాసరావు గారు వాళ్ళ చెల్లి కాళ్ళు చేతులు పొట్టలు ఇప్పించుకున్నారంట సార్. దాసరాము గారు చెప్తున్నాడు. జన సైనికుల మీదే రెడ్డ ముక్కు ఉపయోగిస్తున్నారు సార్, ఇంకేం చెప్పండి. పవన్ కళ్యాణ్ నమ్ముకున్నందుకు దొర్లిచ్చి తొలుతున్నారు సార్ మమ్మల్ని. పరిగెత్తించి కొడుతున్నారు సార్ తెలుగుదేశం వాళ్ళు. ఇదే తెలుగుదేశం వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే పోసుకున్న తెలుగుదేశం వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తే ఊళ్ళో పారిపోయిన ఈ తెలుగుదేశం వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటే ఇళ్లలో దోసుకున్న ఈ తెలుగుదేశం వాళ్ళు. ఈ పవన్ కళ్యాణ్ పేరు ఇచ్చిన అరుసుకి, పవన్ కళ్యాణ్ చేసిన సాయానికి పదవిలోకి వచ్చి మమ్మల్ని కొడుతున్నారు. అంటే ఎంత తప్పు చేసామో మేము ఒకసారి తెలియజేది. ఒకసారి మీరు ఆలోచించండి. నేను మీ ద్వారా మా వాళ్ళందరినీ అడుగుతున్నా, ఎంత తప్పు చేసామో ఒకసారి ఆలోచించండి సోదరులారా. మనం చేసిన తప్పు ఎంత పెద్దదో ఒకసారి ఆలోచించండి. పవన్ కళ్యాణ్ నమ్మి మనం ఎంత లూజ్ అయిపోయామో, ఎంత కోల్పోయామో తెలుసుకోండి అని నేను మా వాళ్ళు అడుగుతున్నా, మా వాళ్ళని. ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు మీరు బయటకు వచ్చారు, మీరు మీ ఆవేదనను మీరు వెళ్ళగెత్తుతున్నారు. దాసరాము లాంటి నాయకులు అయితే బాహాటంగానే చెబుతున్నారు. కానీ అంతర్గతంగా చాలా మంది ఇదే పరిస్థితిలో ఉన్నా, మొన్నటి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల తర్వాత, ఏదైతే 2 రోజుల తర్వాత
మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి పరిస్థితే ఉందా? మీరు ఎవరితోనైనా మాట్లాడారా, లేదా ఎవరైనా మీతో వాళ్ళ ఆవేదనను షేర్ చేసుకున్నారా? చాలా బాగుందండి. రాష్ట్ర వ్యాప్తంగా ఏమన్నారంటే, అన్న మంచి పని చేశాడు, తను క్లారిటీ ఇచ్చేసాడు, మన అవసరం లేదని. మీరు కూడా చెప్పారు, హ్యాపీగా కాన్సన్ట్రేషన్ చేయండి మన కెరీర్ మీద, బిజినెస్ మీద, పిల్లల స్టడీ మీద కాన్సన్ట్రేట్ చేయమని చెప్పారు. వీఆర్ హ్యాపీ అన్న, మా పని చేసుకుంటామని చాలా మంది ఫోన్లు చేశారు. మనం మంచి చెప్పారన్నా. ఆయన కూడా మంచిగా చెప్పాడండి. పవన్ కళ్యాణ్ గారు కూడా విమర్శించక్కర్లేదు, ఆయన కూడా చెప్పాడు. ప్రజలు తట్టుకోలేక చెప్పాడు, నిజం చెప్పవలసి వచ్చి చెప్పాడు మనకు తెలియదు, కానీ ఆయన నిజం చెప్పాడు. నేను అవడం కోసం లేనమ్మా, నా కోసం మీరు అవసరం అమ్ముకోవద్దు, నా కోసం గొడవలు పడవద్దు, నా కోసం జెండాలట్టుకు తిరగొద్దు, అర్థమైందా? నాకు ఫీల్ లేదు, చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంటాను నేను అని చెప్పాడు. ఆయన తప్పులేదు, వదిలేయండి. ఆయనదే కరెక్ట్ అయి ఉండొచ్చు, మాదే తప్పు అయి ఉండొచ్చు. చెప్పాను కదా సార్ నేను, ఆయనదే కరెక్ట్ అయి ఉండొచ్చు. ఎందుకంటే మన ఆకాంక్ష ఆయనకు నచ్చినప్పుడు ఆయనతో వ్యవహారం మనం చేయలేం కదా. ఇంకెందుకు సార్ ప్రాబ్లం?